నేనొచ్చేసి డోనట్ తింటున్నా. కానీ బాత్రూమ్ డోనట్‌కి సంబంధం ఏంటి భయ్యా అని చెప్పేసి అంటే ఇప్పుడే చెప్తా చూడండి. చంగ్ అనుకుంటా చైనా నుంచి ఆఫ్రికాకైతే మనం వచ్చేసాము. పార్ట్ 7 అన్నమాట వీడియో ఇవాళ. మనకి ఎండలు మండిపోతున్నాయి భయ్యా. అందుకే ఫుల్ ప్రొటెక్షన్ తోటి ఉన్నాము. కనిపిస్తుందా? అదే బాత్రూము. ఆ బాత్రూమ్‌లో డోర్లు ఫిట్ చేయడానికే మనం ఇవాళ డోనట్లు తిన్నాము. అరే నీ డోనటు, నీ బాత్రూము అసలు నీ కథ ఏంది భయ్యా అని చెప్పేసి అంటే మనం ఒక్క డోనట్ కొనుక్కుని తింటే ఆ డబ్బులతోటి ఒక బాత్రూమ్ డోర్ ఫిట్ చేయొచ్చు అనమాట. నిన్న వీడియోలో చూసారు కదా, మనం బిల్డ్ చేస్తున్న స్కూల్లోకి బాత్రూమ్ ఫెసిలిటీ అయితే లేదనమాట. ఇవాళ బాత్రూమ్ ఫెసిలిటీ కట్టించి ఈ డోనట్ తిని ఆ వచ్చిన డబ్బులతోటి బాత్రూమ్ డోర్స్ అయితే మేము ఫిట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, నేను ఒక్క డోనట్కి $5 పే చేశాను. అట్లా మేమున్న 60 మంది పిల్లలం డోనట్ తిన్నాము. ఆలోచించండి ఎన్ని బాత్రూమ్ డోర్లు వచ్చి ఉండొచ్చు. ఇవాళ మనం మళ్ళీ అంగన్వాడీ ఫుడ్ అయితే తినేసాము. ఆఫ్రికన్ రైస్, క్యాబేజ్ తురుము అండ్ కిడ్నీ బీన్స్ ఉన్నాయి. ఇవాళ స్పెషల్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే ఫుట్బాల్ ఆడాం భయ్యా. వీళ్ళ గురించి స్పెషల్ మెన్షన్. తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారా, వాళ్ళు గంటకి 5,000 పెట్టి స్పెషల్ క్లాసులు తీసుకుని ఫుట్బాల్ నేర్చుకుంటారు. కానీ వీళ్ళ చేతిలో చిత్తు ఓడిపోయారు. వీళ్ళ టాలెంట్ కి సెల్యూట్ కొట్టాలి. అసలు కష్టంతోటే కసితోటే టాలెంట్ బయటకు వచ్చేస్తుంది. అలా వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ అయితే అయిపోతున్నారు. ఈ బ్రదర్ వచ్చేసి మనకి చాలా 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 హెల్ప్ చేశారు. ఇంకా సబ్స్క్రైబ్ నెక్స్ట్ పార్ట్ కి.